గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, సందు దొరికినప్పుడే సగబెట్టుకోవాలి, అదును పోతే మళ్ళా రాదు అనే సామెతలు మొత్తం ఇగో ఈ అన్న కోసమే పుట్టినాయి అనిపిస్తుంది నాకైతే. వాటే థాట్ వాటే విజన్, పిచ్చోళ్ళం అయిపోతున్నాం అని అంటారు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా. కీలెరిగి వాత పెట్టాలే, బండ మీద పావుసేరు ఉట్టించుకోవాలి, ఉపాయం ఉన్నోడు ఉపాసం బండడు. ఇగో ఇసంటి ముచ్చట్ల సారం మొత్తం ఈ అన్నకు తెలిసినంత ఇంకెవ్వల తెలియదు కావచ్చు. ఢిల్లీ పట్నంలో మొదలైన దండి వానలకు పబ్లిక్ పరిశాన్ అవుతారనేది ముందే కనిపెట్టి వాన సురుగాక ముందే మెట్రో రైలు ఎక్కినోళ్ళు దిగేటప్పుడు తప్పకుండా తిప్పలు పడతారు కాబట్టి నచ్చకున్నా సచ్చుకుంటా కొంటారు అని మనుషుల మనసెరిగి దర్జాగా చేతిర్లు అమ్ముతున్నాడు. మెట్రో స్టేషన్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే గొడుగు చేతికిచ్చి 200 వసూలు చేస్తున్నాడు. ఏంది 200? అంతటా 150 కదా అని బేరాలు చేస్తే తీసుకుంటే తీసుకో లేకుంటే ఊకో, నేనేమైనా బతిలాడుతున్నానా అన్నట్టు 200కు ఒక్క రూపాయి కూడా తక్కువ కమ్ముతలేడట ఈ గొడుగులు. ఇక ఆఫీస్లకు లేట్ అయ్యేటోళ్ళు, అర్జెంట్ పనున్నోళ్ళు, దావకాన్లకు పోయేటోళ్ళు వెనక ముంగట ఆలోచన చేయకుండా శత్రులు తీసుకొని పోతున్నారు. ఈ తక్కువ టైంలో కళ్ళు మూసి తెరిచే లోపట్నే 50 గొడుగులు అమ్మిండట ఏ గొడవ లేకుండా. ఇక అట్లా శత్రు కొన్న ఓ అన్న వీడియో తీసుకుంటా ఇది కదా వ్యాపారం అంటే, ఇగో ఇది కదా 4 రూపాయలు సంపాదించుకునే ఆరాటము. కొంతమంది ఏ తావులో ఏదమ్మాలనో ఎప్పుడు అమ్మాలనో తెలియకుండా వ్యాపారాలు సురు చేస్తారు. లాస్ రాగానే నాకు అదృష్టం లేదు, నన్ను దేవుడు కరుణిస్తలేడు అని సోది ముచ్చట్లు చెప్తారు. అసొంటోళ్ళకు శత్రులు అమ్ముడు ఒక బిత్తిరి బిత్తిరి సూపులు చూసేటోళ్ళను ఈ అన్న దగ్గర తీసుకొచ్చి పాఠాలు చెప్పేలా కావచ్చు. ఇగో ఇప్పుడు ఈ వీడియోను చూసిన జనాలు ఇది కదా ఉపాయం అంటే, ఇది కదా సమయస్ఫూర్తి అంటే, ఇది కదా బతుకు తెరువు బాటలు వేసుకున్న అంటే అని కామెంట్ల మీద కామెంట్లు కంటిన్యూగా చేస్తున్నారట. మరి మీకేమనిపించింది అనేది మీరు కూడా కామెంట్ చేసి జరి అన్న అలర్ట్నెస్ను మెచ్చుకోండి. గండాలు బాపు తండ్రి అని ఏడుకొండలు ఎంకన్నా దండ పెట్టుకుందామని పోతే కొత్త గండమే మోపాయ కాతుందట పోన్రి. కొండ మీదకి వంగ కారు ఆటో కిరాయిల కానో కొట్టే తందుకునే కొబ్బరికాయల కానో మాట్లాడుకొని రూపాయి అటు ఇటు బేరం చేసుకోవచ్చు, కానీ పులులు వస్తే పుట్టడు భయమే కదా. తిరుపతి కొండ మీద పుల అని ఈడికెళ్ళే మీరంత భయపడితే మరి దగ్గర పొంటి చూసిన వాళ్ళకు ఎంత దగడు గుట్టొచ్చు ఏం కథ. అసలే మనోళ్ళు అగో తోకంటే ఇగో పులి అంటారు. అసొంటిది అడవి పంటి సింహ చీకట్ల పులి పులి అని ఉరితే ఉత్తగానే ఊకుంటారా? తిరుపతి కొండ మీద పోయే నడకతో వల్ల నేను కూడా నడుస్తా మీతో పాటని దగ్గర దాకొచ్చిందంట పులి. ఎవరో దూరంకెళ్ళి చూసి వామో పులి పులి అని ఉర్రంగానే ఎక్కడోళ్ళు అక్కడ ఒక్క సైడ్కు జరిగిపోయారు. అగోగో కళ్ళు మెరుస్తున్నాయి, అగోగో తోకు అవుతుంది, అగోగో అటుపోతుంది అని అనుకుంటే ఎవ్వరికి దోసినట్టు వాళ్ళు చెప్పేవారు కల్లా పోరగాళ్ళు పొట్టేగాళ్ళుండి మమ్మే పులే అని ఏడుపులు చాలు చేస్తే ముసలి ముత్తుకోళ్ళుండి అగో ఎటురుకుదుమ్రో ఇప్పుడు అన్నట్టు ఒక్క తిరిగి వణికిపోయారట. కానీ కానొస్తున్న వీడియోలో అయితే పులి పడలేదు, కానీ ఒకవేళ నిజంగానే పులి వచ్చి ఇంకో 5-6 అడుగులు ముంగటికేస్తే ఏంది పరిస్థితి? భక్తుల భద్రత ముచ్చటేంది అనుకుంటే నారాజవుతున్నారట నడకతో వనబోయేటోళ్ళు. మొన్న మంగళవారం నాడు పట్టపాటిలే కొండ మీద అన్నమయ్య భవన్ కాడ ఊపిచ్చింది ఒప్పుసిరితో పులి. ఇప్పుడు ఇగో ఇట్లా భక్తులను భయపెట్టి టీజర్ చూపించి తిరిగిపోయింది. మరి సీసీ కెమెరాలు పెడతారో లేకుంటే రక్షణ సిబ్బందినే పెంచుతారో ఏం చేస్తారో గానీ ఈడెడికేలో ఇంకా నన్ను దర్శించుకొని వచ్చే భక్తులకు భయం లేకుండా చేయురు అనుకుంటా సోషల్ మీడియాలో కూడా పోస్టులు వేస్తున్నారు. ఏడాదికోసారైనా తిరుపతి టూర్ వేసే జనము.